మీరు ఇంతకుముందు చెప్పినట్టు అనంత హెగ్డే అనేటువంటి ఎంపీ బహిరంగంగా ఒక ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. అంటే మాకు మెజారిటీ 2/3 మెజారిటీ కనుక వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు. అదే కర్ణాటకలో గతంలో అంబేద్కర్ గారి ఫోటోని కిందేసి కాలుతో తంతూ ఎస్సీ ఎస్టీ ముర్దాబాద్ అంబేద్కర్ డౌన్ డౌన్ అనుకుంటూ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు, అది విహెచ్పి కానీ ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ్ దళ్ కానీ, అంటే వీళ్ళందరి యొక్క మనసుల్లో ఉన్నటువంటి అక్కసుని అమిత్ షా వెళ్ళగక్కిండని స్కైలాబ్ అని ఇంతకుముందు చెప్పారు. 100% మోడీ మాట్లాడితే డైరెక్ట్గా అంటే ఓపెన్గా ప్రధానమంత్రి ఇట్లా మాట్లాడతారని ఒక పెద్ద చర్చ అవుతుందని అమిత్ షాతో మాట్లాడిపించినట్టుగా నాకైతే అనిపించింది. గతంలో ధర్మపురి అరవింద్ అంటే బండి సంజయ్ కూడా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు మంచొచ్చుడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక పెద్ద టోలే చేశారు. అని మా డబ్బులు పెట్టి అంత పెద్ద విగ్రహం పెడతారా అని లలిత్ కుమార్ లాంటి ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ఒక కార్యకర్త మాట్లాడాడు. ఆ గుమ్మటాలను కూల్చేస్తామన్నాడు. అంబేద్కర్ పేరుని సచివాలయం పెట్టడమే కాకుండా వాళ్ళకి ఏ పాయింట్ దొరకనప్పుడు గుమ్మటాలు మజీద్ రూపంలో ఉన్నాయి కాబట్టి ఈ సచివాలయాన్ని మేము కూల్చేస్తామని అంటా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే హిందూ దేవుళ్ళు కూడా కొన్ని గుమ్మటాల్లానే ఉన్నాయి, మరి వాటిని కూల్చాడు బండి సంజయ్. కాబట్టి వాళ్ళ ఆలోచన మొత్తం ఎంతసేపు అంబేద్కర్ మీద విషయం కక్కడమే. కాబట్టి మీరు ప్రతిపాదించినటువంటి నా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందన్న. థ్యాంక్ యూ. మీ అందరికంటే చిన్నవాడిని, మీ అందరూ అంటే మాట్లాడేటప్పుడు వినలేదు, వేరే పని ఉంటే బయటికి వెళ్ళాను. థ్యాంక్ యూ. జై భీమ్.